ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఎక్స్క్యూజ్ మీ, నా విషయంలో నువ్వెందుకు అనవసరంగా కలగ చేసుకుంటున్నావు? దిస్ ఇస్ మై పర్సనల్. ఏది పర్సనల్? ఎవరిది పర్సనల్? ఈ ఇంట్లో పర్సనల్ లైఫ్ అంటూ ఎవ్వరికీ లేదు. ఇక్కడ అందరూ సమానమే. మీ చెల్లి నీకేం చెప్పడానికి ట్రై చేస్తుంది? నువ్వేం అర్థం చేసుకుంటున్నావు అసలు? చూడండి, ఇది ఇంతకు ముందులా మీరున్నటువంటి పాష్ లొకాలిటీ కాదు. మీరెక్కడికి వెళ్ళినా ఏ టైంకి వచ్చినా పట్టించుకోకుండా ఉండడానికి. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటున్న లొకాలిటీ. ఇక్కడ ప్రతిదానికి క్లీన్ గా క్లియర్ గా అబ్జర్వేషన్ ఉంటుంది. అంతేకాని అక్కడున్నట్టు ఇక్కడ ఉంటామంటే కుదరదు. ఇక్కడ ఉండాలి అంటే పద్ధతి ప్రకారం ఉండాలి. ప్రతిసారి నువ్వు నన్ను ఇలా ఆపకమ్మా. వాళ్ళకి మన పద్ధతులు తెలియాలి. బయట వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో, ఎలా ఉండాలో మనం చెప్పాలి కదా. అర్ధరాత్రి వరకు పబ్స్, క్లబ్స్, టాప్ అయిన మార్నింగ్ ఎక్సర్సైజ్లు మీకు అలవాటేమో కానీ ఇక్కడ జనాలకి కాదు. మన గురించి ఎదుటి వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండడం ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. హలో, ఇంకా ఆపుతావా? సైలెంట్ గా ఉన్నాను కదా అని ఓ వాగేస్తున్నావు. మేమిక్కడికి నువ్వు చెప్పినట్టు వింటూ బతకడానికి రాలేదు. మీ అమ్మ మా కాళ్ళ మీద పడి బ్రతిమలాడితే వచ్చాం. అది గుర్తుంచుకో. అలా కాదు, మా ఇంట్లో ఉంటున్నారు, మేం పెట్టింది తింటున్నారు అని మా మీద పెత్తనం చెలాయించాలని చూస్తే మర్యాదగా ఉండదు. ఇక్కడ మేము చెప్పినట్టు వినండి అంటం లేదు. పెత్తనం చలాయించాలని ఆశ లేదు. కానీ పరిస్థితులను అర్థం చేసుకుని ఉండండి అంటున్నాను. పెద్దవారిగా మీరు చెప్పాల్సింది నేను చెప్తున్నాను. ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం నా పిల్లలకి లేదు. వాళ్ళకి ఎలా ఉండాలో, ఏం చేయాలో వాళ్ళకి బాగా క్లారిటీ ఉంది. మీ అభిప్రాయాలు మా మీద రుద్దాలని చూడకండి. అసలు జరిగిందేంటో తెలియకుండా మీరు మాతో వాదించడం కరెక్ట్ కాదు. అసలు జరిగింది తెలిస్తే మీరు తల్లి. ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు కొట్టి సింపతి క్రియేట్ చేయకు. అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే నీకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లేకపోతే నేనేం చెప్పలేను. కానీ నీ చేతకానితనాన్ని మా చేతకానితనంగా మార్చుకో. ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పద్ధతి లేకుండా ప్రవర్తించడం కాదు. కోసు ఇంకా చాలు, ఇంతటితో వదిలే. ఇంకా ఆపండి మీ నాటకాలు. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ మా జీవితంలోకి వచ్చావో అప్పటినుంచి అంతా తలకిందులైంది. అప్పటి వరకు పులిలా ఉండే ఆయన చివరికి పిరికి వాళ్ళ చచ్చిపోయాడు. దాన్ని ఆసరాగా తీసుకొని
మొసలి కన్నీరు కార్చి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి మా మీద నీకున్న కోపాన్ని తీర్చుకుంటున్నావు. మా మీద పగ సాధించాలని కంకణం కట్టుకున్నావు. ఇది మీ బతుకు, మీరు మా కింద ఉండేవాళ్ళు అని చెప్పడానికి ట్రై చేస్తున్నావు. నువ్వనుకున్నది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు, జరగనివ్వను. ఇంత జరిగాక మీ ఉద్దేశాలు ఇంత క్లియర్గా తెలిసాక ఇక మేమిక్కడ ఉండడం అనవసరం. పదండి వెళ్దాం. బాను, నువ్వు తొందరపడద్దు. జరిగిందంతా మర్చిపో. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ బాను, నేను చెప్పేది విను. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికని వెళ్తారు? ఏట్లోకి వెళ్తాం. మేమెక్కడికెళ్తే నీకెందుకు? పదండి. బాను, బాను, నీకు దండం పెడతాను, దయచేసి క్షమించు. అమ్మా, పాసు అన్న మాటలకి నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. అమ్మా, మీరు మాత్రం ఇక్కడి నుండి వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ మీరు అలా వెళ్లాల్సి వస్తే నన్ను చంపి నా శవాన్ని దాటి వెళ్ళండి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగరా. ఇంకొక మాట మాట్లాడావంటే బాగుండదు. నువ్వు వెళ్ళు. వెళ్ళరా బయటికి. వెళ్ళు. బాను, దయచేసి నా మాట విను. ఇక ముందు ఇలాంటి పరిస్థితి మీకు రానివ్వను. నా మాట నమ్ము. దయచేసి నమ్ము. మేమిక్కడున్నాం కదా అని మమ్మల్ని అవమానించాలని చూస్తే అదే చివరి క్షణం అవుతుంది ఈ ఇంట్లో. సరే, చూస్తాను. పద బేబీ. అత్తయ్య, ఊరుకో అత్తయ్య. సంగీత, నీకొక స్మాల్ గిఫ్ట్. ఓపెన్ చేసి చూడు. ఎందుకోనమ్మా, మనసేం బాలేదు. నా కోసం ఒకసారి వైలిన్ ప్లే చేస్తావమ్మా? ఏంటి సంగీత, ఎందుకిలా ఒంటరిగా పెరట్లో కూర్చున్నావు? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏమైంది? భయంగా ఉంది బావా. భయమా? ఎందుకు? మేమంతా ఉన్నాం కదా. నాన్న చనిపోయిన దగ్గర నుండి ఎవరో వచ్చారు, ఏవేవో అన్నారు. తర్వాత మేము మా ఇంటి నుండి ఇక్కడికి వచ్చాం. వచ్చిన దగ్గర నుండి
ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది బావా. చూడు, మీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు భయం వేస్తే ఏం చేసేదానివి? మా ఇంట్లో నాకు భయం వేసేది కాదు బావా. ఎందుకంటే అక్కడ నాన్న ఉండేవారు కదా. ఏదున్నా నాన్న చూసుకునేవారు. సరే చూడు, మీ ఇంట్లో మీ నాన్నని నమ్మి నువ్వు ఎలా ధైర్యంగా ఉన్నావో, ఇక్కడ మీ నాన్న స్థానంలో నేనున్నాను. నీకెలాంటి భయం ఉన్నా, నీకేదైనా కావాలన్నా, నీకెలాంటి ప్రాబ్లం ఉన్నా, నువ్వు మీ నాన్నని ఎలా అడిగేదానివో నన్ను కూడా అలాగే అడుగు. నేను మీ నాన్ననే అనుకోవడం ఏంటి? నువ్వు ఈ ఇంట్లో ఉండగా నేను నిన్ను మీ నాన్నలా చూసుకుంటాను. సరేనా? సరే బావా. సరే అంటే కాదు, స్మైల్. సరే, ఒక పని చేద్దాం. You and me both are friends. ఇంకొకసారి ఓకేనా? You and me both are friends. వన్ సెకండ్, ఇంకొకసారి. నువ్వు నేను ఇద్దరం స్నేహితులం. హ్యాపీనా? సంగీత, అక్క ఏం చేస్తున్నావు? బావతో మాట్లాడుతున్నానక్క. ఇంకా మాట్లాడింది చాలు, రా పాలు తాగి పడుకుందు గాని. అది కాదక్క, బావా రమ్మని చెప్తున్నానా? ఎందుకక్క పిలిచావు? బావ ఎంత మంచివాడో తెలుసా? ఎవరి మంచితనం ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వారిందలా నాకు చెప్పకు, అర్థమైందా? పద. ఎలా ఉన్నాను మామ్? నీకేంటి బేబీ, అప్సరసలా ఉన్నావు. నువ్వు నా కూతురువి, నీది నా అంశ. థ్యాంక్స్ మమ్మా. సరే టైం అవుతుంది, త్వరగా బయలుదేరు. చూసావా వాడెలా తిరిగి మన దగ్గరికి వచ్చాడో? నీ అందం ముందు ఎవ్వరైనా సరే మనకి సలాం అనాల్సిందే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ మమ్మా. షట్. ఏమైంది బేబీ? ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి మమ్మీ. అందం, తెలివితేటలు అన్నీ ఉన్నాయి. కానీ జాన్ ఆఫీస్కి వెళ్ళడానికి డబ్బులు మాత్రం లేవు. ఏంటి మమ్మీ ఇది? ఇలాంటి పరిస్థితుల్లో నేను మిస్ ఇండియా అవ్వడం కాదు కదా, కనీసం మోడలింగ్ ఆఫీస్ కూడా వెళ్ళలేకపోతున్నాను. ఇలా అయితే మన పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితికి కారణం చచ్చిపోయిన మీ డాడీ, బయటున్న సంయుక్త.
ఆయనేమో కుటుంబాన్ని చూసుకోవడం చేతకాక చచ్చిపోతే పోయిన ఆయన కోసం బతికున్న మనల్ని రోడ్డు పాలు చేసింది ఆ సంయుక్త. చివరికి ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది. అందరికీ నేనున్నాను అంటూ మొత్తం చూసుకుంటానంది కదా, వెళ్ళి దాన్ని అడుగు. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళు. ఓకే మమ్మా. నాన్న, ఆత్మాభిమానం ఆత్మగౌరవంతో బ్రతకడానికి డబ్బులు అవసరం. అవి ఎలాంటి తప్పుడు పని చేయకుండా నీతి నిజాయితీగా సంపాదిస్తే మనం చేసే పని ఎంత చిన్నదైనా మన విలువ పెరుగుతుందే తప్ప తరగదు అన్న మీ మాటలతో నేను బైక్ రైడర్గా జాయిన్ అయ్యాను. అందులో వచ్చిన డబ్బుల్ని అత్తయ్యకి ఇవ్వాలనుకుంటున్నాను. కారణం, మనం ఇక్కడికి అనుకోకుండా వచ్చిన అతిథులం. మనం అడిగినా అడగకపోయినా అత్తయ్య వాళ్ళు మనకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. కానీ ఇలా ఇవ్వడం మన కనీస బాధ్యత. అత్తయ్య, ఏంటి సమయు, ఏం కావాలి? నాకేం వద్దత్తయ్య, నేనే మీకిద్దామని పిలిచాను. ఏంటమ్మా అది? ఇదిగోండి అత్తయ్య, తీసుకోండి. డబ్బులా? ఎందుకమ్మా? పర్వాలేదు, ఉంచండి అత్తయ్య. నేను నిన్న చిన్న జాబ్లో జాయిన్ అయ్యాను. అందులో వచ్చిన డబ్బులు ఇవి. నాకెందుకమ్మా నీ డబ్బులు? నీ సంపాదన నీ దగ్గరే ఉండనివ్వు. లేదత్తయ్య, ఈ డబ్బులు మీకివ్వడమే కరెక్ట్. నాకివ్వడం ఏంటమ్మా? అవునత్తయ్య, అనుకోకుండా వచ్చి మీకు బరువయ్యాం. మీరు కూడా ఎంతని భరించగలరు? మేమిక్కడ ఉన్నన్ని రోజులు మేము మీకు ఇస్తాం అత్తయ్య. ఏంటమ్మా ఇది? మీరు ఉన్నన్ని రోజులు నేను మిమ్మల్ని చూసుకోలేనా? చెప్పు. నా తమ్ముడి పిల్లలు, భార్య, మీరందరూ నాకు భారం అవుతారా? ఇలా మాట్లాడితే నా మనసు ఎంత నొచ్చుకుంటుంది. అయ్యో అత్తయ్య, మీ మనసు నొచ్చుకోవాలనో మిమ్మల్ని బాధ పెట్టాలనో నేను మీకు ఇవ్వడం లేదత్తయ్య. అలా అని ఏం చెప్పకుండా ఏం ఇవ్వకుండా కూడా ఉండలేం కదత్తయ్య. ప్లీజ్ ప్రాక్టికల్గా ఆలోచించి ఈ డబ్బులు తీసుకోండి. ఈ పొగరుకి ఏం తక్కువ లేదు. ఏదైనా హెల్ప్ అడగడానికి పొగరు, ఇలా ఆత్మాభిమానం పేరుతో డబ్బులు ఇవ్వడం ఇదంతా పొగరు. అత్తయ్య, తీసుకోండి అత్తయ్య, ప్లీజ్. అత్తయ్య, ఈరోజు మా ఫ్రెండ్ ప్రణయ్ అని ఉన్నాడు. అతను ఒకసారి కలిసి ఇప్పుడు చేస్తున్న దానికంటే బెటర్ జాబ్ ఏమైనా ఉందేమోనని కనుక్కుంటాను. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. అక్క, ఏం చేస్తున్నావు? డబ్బులు అవసరం ఉంది, తీసుకున్నాను. అడిగి తీసుకోవచ్చు కదా. అయినా వీళ్ళు ఇవ్వాల్సిందే కదా. అయినా ఇప్పుడు ఏమైందని? మనమంతా ఇంట్లో ఉంటున్నప్పుడు
మనల్ని చూసుకునే బాధ్యత కూడా వీళ్ళదే కదా. పర్వాలేదమ్మా, అయినా ఆ డబ్బు సంయుక్త సంపాదించి తెచ్చినదే. తను నిన్నే చిన్న జాబ్లో జాయిన్ అయిందట. అయితే మరీ మంచిది. ఇంకా ప్రాబ్లం ఏముంది? అయినా ఇప్పుడు నీకంత డబ్బులు ఎందుకక్కా? ఓ, నీకు లెక్క చెప్పాలి అన్నమాట. అది కాదక్కా. పర్వాలేదు, నువ్వు అడిగింది లెక్కే కదా, చెప్తాను. ఈ రోజు నేను జాన్ ఆఫీస్కి వెళ్తున్నాను. క్యాబ్కి 800 అవుతుంది. రాను పోను 1600 అవుతాయి. ఇక మిగిలిందెంత? ఏం లేవు కదా. ఇంకా నా దగ్గరున్న 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టాలి. ఇప్పుడంత ఖర్చు పెట్టి కార్లో వెళ్ళడం ఎందుకక్కా? ఆటో బుక్ చేసుకుంటే 800తో అయిపోతుంది. అదే బైక్లో వెళ్తే 300తో అయిపోతుంది. వాట్? ఏం మాట్లాడుతున్నావు సంయుక్త? ఇంత మేకప్ వేసుకొని అంత గాలిలో ఎండలో బైక్ ఆటోలో వెళ్తే వెళ్ళేసరికి మేకప్ మొత్తం కారిపోయి మొహం ఎంత అసహ్యంగా తయారవుతుంది. పైగా నేను వెళ్తుంది సండే మార్కెట్కి కాదు, పెద్ద కార్పొరేట్ ఆఫీస్కి. ఇంతకు ముందు పెద్ద కారుల్లో వెళ్ళిన దాన్ని, కానీ ఇప్పుడు అలా కుదరదు కదా. సరిపోయింది కదా, లెక్క చెప్పాను కదా, ఇక నేను వెళ్ళనా? ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదే. ఇప్పుడెలా? ఆటో అయినా బుక్ చేద్దాం. ఆటో బుక్ చేసింది అమ్మేనేమో.